హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ సినిమా వార్తల్లో హాట్ టాపిక్గా మారింది ఒక వివాదం. థియేటర్లు ఎలా షేర్ అవుతున్నాయో, ఎవరు ఎక్కడ స్క్రీన్స్ పొందుతున్నారు అనేది ఇటీవల హీరో కిరణ్ అబ్బవరం ఆయన కే ర్యాంప్ సినిమా తమిళనాడులో సరైన సంఖ్యలో థియేటర్లు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చెప్పిన ఆయన తెలుగు ప్రేక్షకులు తమిళ హీరోలను ఇలానే ప్రేమిస్తున్నారని గమనించారని కూడా చెప్పారు. అదే సమయంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా డ్యూడ్ డబ్బింగ్గా దివాళీ రిలీజులో తెలుగు స్టేట్లో బాగా స్క్రీన్స్ దొరికాయి. దీంతో స్క్రీన్ షేరింగ్ టాపిక్ మళ్ళీ హైలైట్ అయ్యింది. ఇక్కడే ఆ వివాదంపై డ్యూడ్ నిర్మాత రవిశంకర్ స్పందించారు. థియేటర్లు సమానంగా అందించబడతాయి. మంచి టాక్ వచ్చినప్పుడు స్క్రీన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎవరిని నిందించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, రవిశంకర్ గారు మంచి కంటెంట్ ఉంటే, మంచి రివ్యూస్ వస్తే అన్ని సినిమాలు స్క్రీన్స్ పొందుతాయని, అవసరమైతే డ్యూడ్కి మేటి స్క్రీన్స్ ఇచ్చిన థియేటర్స్ని కూడా షేర్ చేస్తున్నామన్న హామీ ఇచ్చారు. మరి ఈ స్క్రీన్ షేరింగ్ వివాద వెనక నిజంగా ఏముంది? ఎందుకంటే యువ తెలుగు హీరోలు ఇంకా ప్రాముఖ్యత పొందలేదని అనుకుంటున్నారు. ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూద్దాం. సీ యూ ఆన్ స్కైఫిలర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.